सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै మొదటి దాంట్లో విశ్వం దర్పణ దృశ్యమాన, అద్దంలో ఉన్న ప్రతిబింబం ఎలా కనపడుతూనే అవాస్తవంగా ఎలా ఉందో అలాగే విశ్వం కూడా ప్రతిబింబ సమానము. మరి కనబడుతున్న విశ్వము లేదని అంటున్నాము. అసలు నిజం ఎలా ఉంది? ప్రతిబింబానికి బింబం ఉండాలి కదా. నిజాంతర్గతం, ఈ విశ్వం లోపల నిజంగా ఏమి ఉంది? పశ్యన్ శ్లోకంలో ఏముంది? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్భూతం యథా నిద్రయా. ఇలా పద విభజన చేసి చదువుకోవడం రావాలి. అట్లా చదువుకోవడం వస్తే సగం అర్థం అవుతుంది ముందు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్భూతం యథా నిద్రయా. యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అర్థమైందా? ఎప్పుడు ఇలాంటివి ఎలక్ట్రానిక్ కాపీ కాకుండా ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఓకే సార్. ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే పద విభజన మార్క్ చేసుకునే అవకాశం వస్తుంది. ఎక్కడ ఆపుకోవాలనే తెలుస్తుంది. చదివేటప్పుడు ఏది ఎక్కడ ఆపుకోవాలి, ఏ పదానికి ఏ పదం అన్వయం, ఏది ప్రాణప్రదమైన పదం అనేది పట్టుకోవడానికి, అండర్లైన్ చేసుకోవడానికి, రాసుకోవడానికి పడుతుంది. పుస్తకం దగ్గర పెట్టుకో. రాసుకోవడానికి పుస్తకం దగ్గర పెట్టుకున్నావా? ఉంది సార్, పుస్తకం. ఇప్పుడు అందులో మొదట ఏం చెప్తున్నారు? విశ్వం దర్పణ దృశ్యమాన దృశ్యమాన నగరీ తుల్యం. అక్కడ ఆపుకోవాలి. నగరీ తుల్యం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. అందులో ప్రాణప్రదమైనటువంటి శబ్దం ఏమిటంటే దర్పణం. మనందరికి అందులో తెలిసిన పదాలు కొన్ని ఉన్నాయి. విశ్వం, విశ్వం అంటే ఏమిటి? మనకు కనిపించే జగత్తు, అంతరిక్షం అంతా కలిపి ఆద్యంతములు కలిగినది విశ్వం. విశ్వం అంటే ఏంటి? ఆద్యంతములు కలిగినది.
ఆద్యంతములు కలిగినది విశ్వం. అంటే ఒక కాలంలో పుడుతోంది, ఒక కాలంలో పోతుంది. అర్థమైందా? ఒక కాలంలో పుడుతోంది, ఒక కాలంలో పోతుంది. ఇలా రెండు లక్షణాలు ఆద్యంతములు కలిగినది ఏదైతే ఉందో అది విశ్వం. అర్థమైందా? వేదాంత చర్చలో ఎప్పుడూ కూడా ఈ బోధలో 4 స్థాయి భేదాలు ఉంటాయి. ఒకటి జీవ పద్ధతిగా చెప్పే పద్ధతి, అంటే జీవుడికి అన్వయం చేసి చెప్తారనమాట. నేను జీవుడు అనే ధోరణిలో బోధ చెప్తారు. రెండో స్థాయిలో నేను ఆత్మ అనేటటువంటి పద్ధతిలో అన్వయం చేసి చెప్తారు. మూడో స్థాయిలో నేను బ్రహ్మము అనే స్థాయిలో అన్వయం చేసి చెప్తారు. నాలుగో స్థాయిలో నేను పరబ్రహ్మము అనే స్థాయిలో అన్వయం చేసి చెప్తాను. ఆయన నేనెవరు అన్న ప్రశ్న ఒకటే, కానీ సమాధానాలు ఎన్ని ఉన్నాయి? నేను జీవుడు, నేను ఆత్మ, నేను బ్రహ్మము, నేను పరబ్రహ్మ అనేటటువంటి 4 సమాధానాలు వస్తాయి అన్నమాట. కాబట్టి తత్వ విచారణకు సంబంధించినటువంటి ఏ అంశాన్ని స్పృశించినా కూడా ఈ 4 స్థాయిలలో నీకు ఆ బోధ స్ఫురించాలి. అప్పుడు నీకు తత్వజ్ఞానం కరతలామలకమైనట్టు లెక్క. నువ్వు ఎటువంటి గురువుని ఆశ్రయించాలయ్యా అంటే, ఎవరైతే ఈ 4 స్థాయిలలో కూడా నీకు బోధ, స్ఫురణ, స్ఫూర్తిని అందించగలుగుతాడో అటువంటి సద్గురుమూర్తిని ఆశ్రయించాలి. అయితే ఈ 4 స్థాయి భేదాలని నీకు అందించేటప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు అనేది ముఖ్యంగా స్వీకరిస్తావు. ఎందుకని అంటే నువ్వు జీవభ్రాంతితో ఉన్నటువంటి స్థాయిలో జీవుడుగా, జగత్తుగా, ప్రపంచంగా, ఈశ్వరుడుగా నువ్వు చూస్తూ ఉన్నావు అనుకో, నీకు సరాసరి పరబ్రహ్మ నిర్ణయాన్ని చెప్పాలనుకో, వీలవుతుందా? కాదండి. ఒకవేళ ఆయన చెప్పగలిగిన సమర్థుడే అయినప్పటికీ అలానే కేవలం కిందకి దిక్కుండా పైనే పరబ్రహ్మ నిర్ణయం వరకే చెప్పాడు అనుకో, నువ్వు అందుకోలేవుగా. అందుకని ఏం చేస్తారు, కొన్ని సూచన వాక్యాలు చెప్తారు. చెప్పే వాటిల్లో ఏముంటాయి? సూచన వాక్యాలు ఉంటాయి. ఈ సూచన వాక్యాలన్నీ కూడా పరబ్రహ్మమును బోధిస్తాయి. దాని తర్వాత నిర్ణయ వాక్యాలు చెప్తారు. సూచన వాక్యాల తర్వాత నిర్ణయ వాక్యాలు చెప్తారు. ఆ నిర్ణయ వాక్యాలన్నీ కూడాను బ్రహ్మమును సూచిస్తాయి, బ్రహ్మమును బోధిస్తాయి. దాని తర్వాత లక్షణ వాక్యాలు చెప్తారు. లక్షణ వాక్యాలు ఆత్మని అందిస్తాయి అన్నమాట, ఆత్మబోధన అందిస్తాయి. దాని తర్వాత సాధన వాక్యాలు చెప్తారు. వీడు జీవభావంలో ఉన్నవాడు ఆత్మభావాన్ని అందుకోవడానికి ఆ సాధన వాక్యాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఏ గ్రంథం చదివినా కూడా, ఏ బోధ విన్నా కూడా వాటిని ఈ పద్ధతిగా విభజన చేసి చూసుకోగలిగేటటువంటి నేర్పు శిష్యుడికి రావాలి. అందులో సూచన వాక్యం ఏమిటి, నిర్ణయ వాక్యం ఏమిటి, లక్షణ వాక్యం ఏమిటి, సాధన వాక్యం ఏమిటి, ఈ 4 కూడా బోధించేటప్పుడు సద్గురుమూర్తి స్వానుభవ ప్రమాణంతో చెప్పేటటువంటి అనుభవ ప్రమాణ వాక్యం కూడా చెబుతాడు. ఎందుకనిట, లేకపోతే నీకు వినేవాడికి నీకు విశ్వాసం కలగదు. అర్థమైందా? లేకపోతే నువ్వేమనుకుంటావు, ఇదంతా ఉటోపియన్ సైన్స్ అనుకుంటావు. అది ఎప్పటికీ సాధ్యం కానిది, ఎక్కడ ఆకాశంలో చెప్తున్నారు, ఇవన్నీ అయ్యే పనేనా అనేటటువంటి మీకు సందేహం కలుగుతుంది. అలా కలగకుండా ఉండటానికి ఏం చేస్తారు, స్వానుభూతితో కూడినటువంటి ప్రమాణ వాక్యం చెప్తారు. కాబట్టి నువ్వు ఏ బోధ విన్నా కూడా ఈ రకమైనటువంటి విభజనతో వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఏ సిద్ధాంత గ్రంథం చదివినా, ఏ లక్షణ గ్రంథం చదివినా, ఏ ఉపనిషత్తు చదివినా
భగవద్గీత చదివినా, వివేక చూడామణి చదివినా, అష్టావకర గీత చదివినా, ఏ తత్వజ్ఞానానికి సంబంధించిన ఏ గ్రంథం చదివినా, ఏ బోధ విన్నా ఈ రకమైనటువంటి విభజనని నువ్వు అందులో గ్రహించగలిగేటటువంటి నేర్పుని సంపాదించాలి. ఇట్లా ఈ నేర్పును సంపాదించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు సత్శిష్యుడయ్యే అధికారాన్ని సంపాదిస్తాడు. ఇది శరణాగతి వల్ల మాత్రమే సాధ్యం. అంటే బౌద్ధికమైనటువంటి ప్రక్రియతో ఇది సాధ్యం కాదు. చాలా మంది మానవులందరూ ఎలా ట్రై చేస్తారు? లాజిక్ బ్రెయిన్, లాజిక్ మైండ్ ను వాడతాడు అనమాట. ఆ బుద్ధి వికాసాన్ని వాడి వీటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎక్కడో చోట తెకమక పడిపోయి కన్ఫ్యూజన్ స్టేటస్ లో పడిపోయి ఆ విభజన సరిగ్గా తెలుసుకోలేకపోతాడు. కాబట్టి ఈశ్వరునికి, సద్గురువుకి శరణాగతుడవై నీవు ఆ బోధన స్వీకరించాలి, దాన్ని జీర్ణం చేసుకోవాలి, దాన్ని విచారణ చేయాలి, దాన్ని నిజ జీవితంలో అప్లై చేయాలి, వాటిని స్వానుభూతి ప్రమాణంగా తెలుసుకోవాలి. ఈ ప్రక్రియ అంతా నీ లోపల జరిగితే నువ్వు ఆ అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేసి నువ్వు సరిగ్గా పండుతావు అనమాట. ఇప్పుడు ఆ దృష్టితో నీకు దక్షిణామూర్తి స్తవం అదేమిటది? దక్షిణామూర్తి స్తోత్రం. ఇది అధ్యయనం చేసే ప్రయత్నం చేయాలి. అంటే ప్రతి దాని యొక్క ప్రతి పదానికి ఉన్నటువంటి అర్థాన్ని నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ పదముల యొక్క కూడికైన వాక్యానికి ఏం అర్థం ఉందో తెలుసుకోవాలి. ఆ వాక్యాలన్నీ కలిపి ఏ లక్ష్యాన్ని సూచిస్తున్నాయో ఆ సూచన వాక్యాలు తెలుసుకోవాలి. అవి ఏ సాధన ద్వారా సాధించబడాలో సాధన వాక్యం తెలుసుకోవాలి. అవి అనుభూతి ప్రమాణంలో ఏ రకమైన అనుభూతినిస్తాయో ఆ ప్రమాణ వాక్యం కూడా తెలియాలి. అర్థమైంది ఇప్పుడు? కాబట్టి ఒకే వాక్యానికి శబ్దార్థము, వాచ్యార్థము, లక్ష్యార్థము, అనుభవార్థము 4 ఉన్నాయన్నమాట. అర్థమైందా? శబ్దార్థము, వాచ్యార్థము, లక్ష్యార్థము, అనుభవార్థము. ఈ దక్షిణామూర్తి స్తోత్రానికి ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఆ దక్షిణామూర్తి ఉన్నటువంటి ఈశ్వరీయ మౌన స్థితి ఏదైతే పరబ్రహ్మ నిర్ణయం ఉందో అది ఈశ్వరీయ మౌన స్థితి. అటువంటి ఈశ్వరీయ మౌనాన్ని అందించేటటువంటి ప్రయత్నం ఈ స్తోత్రంలో చేయబడింది. కాలాన్ని దాటినటువంటి స్థితి, కాలాతీతమైనటువంటి స్థితి, కాలాకాలముల యందు ఆలయముగా ఒక్క రీతిగా లేని పద్ధతి ఏదో అది బోధించమని అడుగుతున్నాడు. శిష్యుడు ఏమడిగాడు? కాలాకాలములను ఆలయముగా ఒక రీతిగా లేని పద్ధతిని ఏదో బోధించమని అడిగాడు. అట్లా బోధించేటం కోసమని దీన్ని స్వీకరించారనమాట. కాబట్టి విశ్వం అంటే అర్థం ఏమిటి? ఆద్యంతములు కలిగినది విశ్వం. ఇప్పుడు జీవభావంలో లెక్కేశాం. విశ్వం అంటే ఏమిటి? మనకు కనిపించే జగత్ వరకు. నీ కనబడే ప్రపంచం, నిన్ను గుర్తించే ప్రపంచం, నువ్వు గుర్తుపెట్టే ప్రపంచం, నీ చుట్టుపక్కల ఉన్న జీవరాశితో కూడినటువంటి ప్రపంచం, మార్పు చేర్పులకు లోనయ్యే ప్రపంచం, దీన్నే ప్రపంచం అని అనుకుంటున్నాడు. పంచీకృతమైనదంతా ప్రపంచమే. ప్రపంచం అంటే అర్థం ఏమిటి అసలు? పంచీకృతమైనదంతా ప్రపంచమే. ఎన్ని పంచీకరణలు ఉన్నాయి అసలు? అండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ, ఈశ్వర పంచ, ఈ 3 స్థాయిల్లో పంచీకరణలు ఉన్నాయి. కాబట్టి పిండాండ స్థాయిలో చెప్పినటువంటి పంచీకరణ జీవభావంతో చూస్తూ కనపడుతున్నటువంటి ప్రపంచం. బ్రహ్మాండ పంచీకరణలో చెప్పబడినటువంటిది పంచభూతాత్మకమైన పంచ తన్మాత్రలు, అధిష్టాన దేవతలతో కూడినటువంటి ప్రపంచం, అంటే సమిష్టి. ఈశ్వర స్థాయిలో చెప్పినటువంటిది విశ్వం. కాబట్టి ఇప్పుడు విశ్వం అంటే నీ కనబడే ఇల్లు, నీ కనబడే పిల్లలు, నీ కనబడేటటువంటి ఉద్యోగాలు, నీ కనబడే ధనము, నీ కనబడేటటువంటి సుఖ దుఃఖాలు, వీటిని ప్రపంచం అని అందామా? హోల్ యూనివర్స్, అనంత విశ్వం. విశ్వం ఏదైతే ఉందో అది ఎలా ఉంది? యూనివర్స్ కదా. నువ్వు లెక్క పెట్టడానికి, కొలవడానికి వీలు లేనంతగా వ్యాపించిపోయినటువంటిది ఏదైతే ఉన్నదని విశ్వం అని అంటున్నావో అది ఆద్యంతములతో కూడుకున్నటువంటిది.
దానికే ఆద్యంతములు ఉన్నాయంటే నీకుంటాయో ఉండవా? కాబట్టి మానవుడు ఎప్పుడూ కూడా ఆద్యంతములతో కూడుకుని ఉన్నాడు. జీవభావంలో ఉన్నప్పుడు ఆది అంతములతో కూడుకుని ఉన్నాడు. కాబట్టి ఇదేమిటనా? విశ్వం దర్పణ దృశ్యం. తర్వాత ఏం చేయాలి? దర్పణ దృశ్యం. దర్పణ దృశ్యం అంటే ఏమిటి? దర్పణ దృశ్యం ప్రతిబింబం అని చెప్పేసి మనం అద్దంలో అంటున్నాం. దాన్ని వాచ్యార్థంగా చూస్తే ప్రతిబింబం, అద్దంలో కనపడిన ప్రతిబింబం. ఈ విశ్వం మొత్తాన్ని ఏ అద్దంలో చూస్తా? చూడలేము. సాధ్యమయ్యే పనేనా? కాదు. అంటే మౌలికంగా అట్లా అర్థం తీసుకోకూడదని అర్థం. వాచ్యార్థంగా చూస్తే అద్దంలో ప్రతిబింబం. నువ్వు ఉన్నావమ్మా, నీ ఎదురుకుండా అద్దం పెట్టాం, నీ ప్రతిబింబం కనపడింది. నువ్వు సత్యమా? అద్దంలో కనపడుతున్న ప్రతిబింబం సత్యమా? నేనే సత్యం. నేను సత్యం కాబట్టి నేను బింబం, ప్రతిబింబం అసత్యం. అంతే కదా? నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని ఒక పెద్ద కొండకి చూసావు. చిన్నగా ఉందా పెద్దగా ఉందా? చిన్న చిన్నగా ఉంటాయి. సత్యమా అసత్యమా? ఇప్పుడు సత్యమే, కానీ మనకి బాగా కనిపించడం లేదు. అంటే సాపేక్ష నిరపేక్ష దృష్టిలను రెండు ఉన్నాయి. అంటే దగ్గరగా నీ ఎదురుకుండా కనబడుతోంది, నువ్వు ప్రపంచంలో కలిసి ఉన్నావు. అప్పుడు ఎలా చూసావు? ప్రపంచంతో పోల్చుకుంటూ చూసావు. అది సాపేక్ష దృష్టి. దాన్ని అధిగమించి అతీతమైన దృష్టిలో సాక్షిగా ఉండి చూసావు. అది నిరపేక్ష దృష్టి. సాక్షికి అతీతమైనటువంటి దృష్టి దర్పణ దృష్టి. సాక్షికి అతీతమైన దృష్టి దర్పణ దృష్టి. అర్థమైందండి? అంటే అర్థం ఏమిట? కొండ అద్దమందు కొంచెమై కనపడదా అన్నాడు వేమన. పెద్ద కొండ ఉందండి, ఒక అద్దంలో ఆ కొండను చూసావు. అంత పెద్ద అద్దం, అంత పెద్ద కొండ అద్దంలో ఏమైపోయింది? చిన్నగా కనిపిస్తుంది. చిన్నగా కనపడింది. చిన్నగా ప్రతిబింబం చిన్నగా ఉందని బింబం కూడా చిన్నగా ఉందని చెప్దామా? ఎప్పుడు తెలుస్తుంది? దగ్గరికి వెళ్తే తెలుస్తుంది బింబం ఎంత పెద్ద. యథార్థ దర్శనం, ప్రత్యక్ష దర్శనం, సాక్షాత్కార దర్శనం కలిగినప్పుడు దాని యొక్క విస్తృతి తెలుస్తుంది. అలాగే ఎంతో వ్యాపకంగా ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా ఒక అద్దంలో చూసినప్పుడు ఎలా అయితే ప్రతిబింబ సమానం అయిందో, నీకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగినట్లయితే ఈ ప్రపంచం అంతా నీకు అప్పుడు అద్దంలో ఉన్న ప్రతిబింబం వల్లే కనపడుతుంది. అంటే ఏ జ్ఞానం కలగాలో కూడా తెలియాలి నీకు. ఆత్మ సాక్షాత్కార జ్ఞానంతో ప్రపంచాన్ని కనుక నువ్వు చూసినట్లయితే ఈ ప్రపంచం అంతా ఎలా కనపడుతుంది? అప్పుడు అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబం వల్లే కనపడింది. ఇంకొక సాక్షాత్కార జ్ఞానం ఉంది, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం. ఎవరైతే ఆత్మనిష్ఠుడై ఉన్నాడో వాడికి బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలిగింది బ్రహ్మానుసంధానం చేత. ఆ బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం చేత ఒక సోలార్ నెట్వర్క్, ఒక సోలార్ నెట్వర్క్ ఉందా లేదా? ఉందండి. అదంతా ఒక బ్రహ్మాండం. ఆ సోలార్ నెట్వర్క్ అంతా కూడా అద్దంలో ప్రతిబింబం లాగా కనబడింది. అర్థమైందే? ఇప్పుడు మూడవ సాక్షాత్కార జ్ఞానం చెప్తున్నారు. ఏమిటది? బయలుని దర్శించాడు. ఆ బయలుని ఎప్పుడైతే దర్శించాడో అనంతంగా వ్యాపించి ఉన్నటువంటి విశ్వమంతా కొంచెం అయిపోయి దర్పణ దృశ్యంగా కనబడింది. అంటే విశ్వమే ఏర్పడక ముందున్నటువంటి స్థితిని దర్శించగలిగాడు. విశ్వమే లేనటువంటి స్థితిని దర్శించగలిగాడు. ఎవరైతే ఇట్లా విశ్వం ఏర్పడక ముందున్నటువంటి స్థితిని, విశ్వము లేకుండా ఉన్నటువంటి స్థితిని దర్శన రూపంలో పొందారు,
వాళ్ళు దేశికులు. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. కాబట్టి ఈ దేశికులకు కలిగినటువంటి దృష్టి దర్పణ దృష్టి. దర్పణ విద్యా విధానము అని ఒక ప్రత్యేకమైనటువంటి విద్యా విధానం ఉంది. దృగ్దీక్షా సాంప్రదాయం అని అంటారు. ఈ దృగ్దీక్షా సాంప్రదాయం ద్వారా ఒక అర్థాన్ని ఆధారంగా చేసుకుని, అర్థంలో కన్నుని ఆధారంగా చేసుకుని, కంటిని ఉద్దేశించి పంచీకరణల ద్వారా ఒక కంట్లోనే మొత్తం అన్ని చెప్తారు. అంటే అర్థం కాలేదు. మంత్రపుష్పంలో నీవారశు కవర్తన్వి పీతాభా సత్యనూపమా తస్యాత్ శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ అని మంత్రపుష్పంలో చదివి వినిపిస్తారు. నీకు ఏ గుడికి వెళ్ళినా ఈ మంత్రపుష్పం చదువుతారు. అక్కడ మనం ఏమైనా ఈ విషయంలో దీనిలో ఉన్న విశేషాన్ని గుర్తించామా? తెలియదు సార్. ఎందుకని ఆయన ఏదో చదివేస్తాడు, మీరు పూలు చేతిలో పట్టుకుంటారు, ఆ టైంకి పూలు వేయమంటాడు, వేస్తాం. అంతేగాని ఆయన చదివే మంత్రపుష్పం యొక్క అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేయలే. తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి. పరమాత్మ ఎక్కడున్నాడు అన్న ప్రశ్నకి ఇది సమాధానం చెబుతోంది. నీవారశు కవర్తన్వి పీతాభా సత్యనూపమా తస్యాత్ శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరిసేంద్ర సోక్షర పరమస్వరాట్. వరిముల్లు అంటే స్థానం ఒకటి. నీవార శోకం అంటే వరిముల్లు. అటువంటి సూక్ష్మమైనటువంటి రంధ్రంలో ఎక్కడ ఉన్నదట ఆ రంధ్రం? కంటికి మధ్యలో ఉంది, కన్ను మధ్యలో ఉంది. పీతాభా స్వత్యనూపమా బంగారపు వన్నెలో ఉంది, మెరపు వలె ఉంది, అణుస్వరూపంగా ఉంది, ప్రకాశిస్తోంది. మెరపు అంటే ప్రకాశం కలిగి ఉంది, బంగారపు వన్నె కలిగి ఉంది, అణుస్వరూపంగా ఉంది. కాబట్టి నీవారశు కవర్తన్వి పీతాభా సత్యనూపమా తస్యాత్ శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః. అది చిదగ్ని స్వరూపం. ఇప్పుడు చెప్పిన స్థానం ఏమిటి? చిదగ్ని యొక్క స్థానం. ఈ చిదగ్నికి ఒక శిఖ ఉందట. తస్యాత్ శిఖాయా మధ్యే. చిదగ్నన్నా దహరాగ్నన్నా రెండు ఒకటే. ఈ దహరాగ్నికి మధ్యస్థానం అందు ఆకాశం ఉంది. మళ్ళా దహరాకాశం అంటారు దాన్ని. ఈ దహరాకాశ మధ్యస్థానంలో పరమాత్ముడు ఉన్నాడు. శిఖలో మళ్ళా ఆకాశం అండి. తస్యాత్ శిఖాయాత్ పరమాత్మా వ్యవస్థితః. ఆయన ఎటువంటి వాడట? స బ్రహ్మ స శివ స హరి స ఇంద్ర. ఎన్ని దేవతాగణాలైతే చెప్తున్నావో ఈ దేవతాగణములన్నీ ఆ పరమాత్మ యొక్క అంశీభూతములే. ఎటువంటి వాడు? అక్షరుడు, సోక్షర పరమస్వరాట్. స్వరాట్కు పరమైన వాడు. మరి వీళ్ళందరూ ఎవరు? విశ్వడు, తైజసుడు, ప్రాంగ్యుడు, ప్రత్యేగాత్మ. విశ్వడు, తైజసుడు, ప్రాంగ్యుడు, ప్రత్యేగాత్మ. ఈ నాలుగు జీవ శరీరాలకు సాక్షి. ఈ నాలుగు జీవ శరీరాలకు సాక్షి. ఇంకేమున్నాయి మరి? ఈశ్వర తనువులు 4 ఉన్నాయి. జీవతనువులు 4,
ఈశ్వర తనువులు 4. ఉమ్. ఈశ్వర తనువులు ఏమిటి మరి? విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, అవ్యాకృత పరమాత్మలు. ఉమ్. విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మలే ఈశ్వర తను చతుష్టయం. ఉమ్. దేవతను చతుష్టయము, ఈశ్వర తను చతుష్టయము. ఉమ్. ఆ తనువులకు అధిష్టానములు ఆ 4 అన్నమాట. ఉమ్. జీవుని యొక్క స్థూల శరీరము, స్థూల ప్రపంచము, స్థూల వ్యవహారానికి అధిష్టానం ఎవరు? ఇప్పుడు విశుడు, విశ్వడు. ఇప్పుడు ఇందాక ఏమన్నాడు అక్కడ? సూక్ష్మాత్ విశ్వం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ అన్నాడా లేదా? కాబట్టి ఎవరిని దర్పణ దృశ్యంగా చూశాడంటే ఎవరు? ఆ పైన ఉన్నటువంటి వాడు విరాట్. విరాట్ స్థితి నుంచి చూసినప్పుడు ఈ విశ్వడు అన్న స్థితి ఎలా కనపడింది? దర్పణ దృశ్యంగా కనపడింది. బింబం ఎవరు ఇప్పుడు? విరాట్. ప్రతిబింబం ఎవరు? విశ్వడు. విశ్వడు. అర్థమైందా? ఇంకోటి ఎదిగావు. సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ వ్యవహారం, దానికి సాక్షి ఆయన ఎవరు? తైజసుడు. బింబం ఎవరు? హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు బింబం, తైజసుడు ప్రతిబింబం. మళ్ళా ఎదిగావు. కారణ శరీరం, కారణ ప్రపంచం, కారణ వ్యవహారం, కారణ వ్యవహారానికి సాక్షి ప్రజ్ఞ. ప్రాజ్ఞుడు, ప్రజ్ఞాస్వరూపుడు. ఇతను ప్రతిబింబం. బింబం ఎవరు? అవ్యాకృతుడు. అవ్యాకృతుడు. అర్థమైందా? కాబట్టి అవ్యాకృతుడు బింబము, ప్రాజ్ఞుడు ప్రతిబింబం. ఇంకా ఎదిగావు. మహాకారణ శరీరం, మహాకారణ ప్రపంచం, మహాకారణ వ్యవహారం, మహాకారణ సాక్షి. అతనే ప్రత్యేగాత్మ. అర్థమైందా? ఈ ప్రత్యేగాత్మ ఎవరికి ప్రతిబింబం? ఈశ్వరుడికి. పరమాత్మ యొక్క ప్రతిబింబం. కాబట్టి బింబం ఎవరు? పరమాత్మ. ప్రతిబింబం ప్రత్యేగాత్మ. అందువల్ల ఏమన్నాడు ఆయన? భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? భగవద్గీతలో అదే గుణాలకి నేను అన్నింటికీ అతీతంగా ఉన్నాను, కానీ అందరి హృదయాలలో ఉన్నాను నడా లేదు? నడా అన్నాడు. ఆ అందరి హృదయాలలో పరమాత్మ ఉన్నాడనేవాడు ఇప్పుడు ఎవడు వాడు? ప్రత్యేగాత్మ. అందరి హృదయాలలో ఉన్నవాడెవడు? ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ. ఎవరైతే ఈ జీవతను చతుష్టయాన్ని, ఈశ్వర తను చతుష్టయాన్ని తెలుసుకుని జీవతను చతుష్టయాన్ని ప్రతిబింబ సమానంగా చూసి ఈశ్వర తను చతుష్టయాన్ని బింబంగా తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే ఈ పద్ధతిగా పరమాత్మ నిర్ణయాన్ని తెలుసుకోగలిగాడో వాడికి ఏమైనా ఇప్పుడు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. నిజాంతర్గతం అంటే ఏంటి? ఇప్పుడు ఆ అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయడం ద్వారా తాను పరమాత్మని అనే స్థితిని పొందినవాడు ఎప్పుడైతే ఉన్నాడో అది నిజాంతర్గతం. ఆ నిజాంతర్గతమైనటువంటి ఆ పరమాత్మ స్థితిని, పరబ్రహ్మ నిర్ణయాన్ని అందుకున్న వాడికి ఏమైందట? విశ్వం దర్పణ నగరీ తుల్యం నిజాంతర్గతం. అదే ఇప్పుడు అక్కడికి. ఇప్పుడు తర్వాత ఏమిటి? ఫస్ట్ వాక్యంలో పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూత
భూతం యథా నిద్రయా. నీకు ఇట్లా అర్థమైందా అర్థం కాలేదా అని మళ్ళీ ఇప్పుడు ఒక పోలిక చెప్పాడు. ఇట్లా చెప్తే ఇప్పుడు అర్థమైందా నీకేమైనా? సిద్ధాంతంగా అర్థమైంది. సిద్ధాంతంగా అర్థమైంది. మరి దీన్ని స్వానుభూతి ప్రమాణానికి అందించాలా వద్దా? అందించాలంటే ఏం చెప్పాడు? పశ్యన్నాత్మని మాయయా లక్షణ వాక్యం చెప్పాడు ఇక్కడ. పశ్యన్ అంటే చూస్తాడు. పశ్యన్ అంటే ఏంటి? చూడటం. చూస్తాడు. ఎలా చూస్తాడు? ఆత్మస్వరూపుడు మాయని ఎలా చూచాడో అలా చూస్తాడు. ఎవరైతే ఆత్మనిష్ఠుడై ఉన్నాడో ఆ ఆత్మనిష్ఠుడికి ఈ ప్రపంచం అంతా ఎలా ఉందట? మాయగా ఉంది. మాయ అంటే ఏమిటి? మాయ అంటే లేనిది అని. లేనిది. యా మాసా మాయ. దాని సూత్రం ఏమిటి? యా మాసా మాయ. యా అంటే ఏదైతే, మా అంటే లేనిదో, సా అంటే ఉన్నట్లుగా. ఏదైతే లేనిది ఉన్నట్లుగా తోపింప చేస్తున్నదో అదే మాయ. కాబట్టి ఆత్మనిష్ఠుడైన వాడికి నిజం తెలిసిపోయింది. వాడికి ఏం తెలిసింది? జగజ్జీవేశ్వరులు అనేటటువంటి త్రయం లేదు. ఆత్మనిష్ఠుడికి ఏం లేదు? జగజ్జీవేశ్వరులు లేరు. ఎవడైతే ప్రత్యేగాత్మ యొక్క స్థితికి చేరాడో వాడికి ఎవరు లేరు. ఇప్పుడు జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే భేదం లేదు. వాడు త్రిపుటికి అతీతంగా ఉన్నాడు. వాడికి ఈ త్రిపుటితో కూడిన ప్రపంచం అంతా ఎలా కనపడిందట? లేనిదే, ఇంకా మాయలాగా కనపడింది. కాబట్టి మాయగా కనపడింది. పశ్యన్నాత్మని మాయయా. అర్థమైందా ఇప్పుడు అక్కడికి? ఏమైనా నీకు అర్థమైంది సార్. లక్షణ వాక్యంగా అర్థమైంది. మాయగా అర్థమైందా? ఇప్పుడు దాన్ని మరి జీవభ్రాంతిలో, జీవభావంలో ఉన్నవాడికి అర్థమయ్యేది చెప్పాలా వద్దా? ఎట్లా చెప్పాడు? బహిరివోద్భూతం యథా నిద్రయా అన్నాడు. ఏం చెప్పాడు అక్కడ? బహిరివోద్భూతం యథా నిద్రయా అన్నాడు. అంటే నువ్వు గాఢ నిద్రావస్థలో ఉన్నావు. అప్పుడు ఈ పంచభూతాత్మకమైన ప్రపంచం ఏమైపోయింది? అప్పుడు లేదు, మనకి మనమే లేము. లేదుగా. కానీ కళ్ళు తెరిచి బయటకు వచ్చావు. అంతా ఉందా లేదా? ఉందిగా. ఉంది. అంతకు ముందు లేనిది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? బహిరివోద్భూతం యథా నిద్రయా అన్నాడు. అందుకని బయటకు వచ్చిందయ్యా ఈ ప్రపంచం అంతా. నువ్వు లేచేటప్పటికి బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి బయటకు వచ్చింది? మరి మెలకువలో ఉన్నాం కాబట్టి వచ్చింది కాదు. నిద్రలో నీ లోపలే లయం అయిపోయింది. ఓహో. నిద్రలో ఏమైపోయింది? ఈ పంచభూతాత్మకమైన ప్రపంచం అంతా నీ లోపలికి లయం అయిపోయింది. ఆ లయం అయిపోయిన ప్రపంచం నువ్వు సంకల్పాన్ని చేసి మేలుకోగానే మరలా వ్యక్తమైంది. ఓహో. నీ లోపలికే లయం అయిపోతుంది, మరలా నీ నుంచే వ్యక్తం అవుతుంది. కాబట్టి ఏమన్నాడు? బహిరివోద్భూతం యథా నిద్రయా. మెలకువలో ఉన్నప్పుడు ప్రపంచం అంతా ఉన్నట్లే వ్యవహరిస్తున్నాడు. నిద్రపోయేటప్పటికి ఏమైంది? ఆ ప్రపంచం అంతా తనలో లయమైపోయింది. తనను సాక్షిగా ఉన్నాడు. మరలా ఆ సాక్షి యొక్క సంకల్పంతో నిద్ర లేచింది. ఆ నిద్ర లేచేటప్పటికి ఏమైంది? తన నుంచే మళ్ళా ఆ ప్రపంచం అంతా వ్యక్తమైంది.
నిద్రలోనేమో తనలో ఇమిడిపోయి తనలో లయం అయిపోయి ఉమ్, నీ దగ్గరికి ఎక్కడికైనా పోయిందని చెప్పగలవా? కాబట్టి నీ ప్రపంచం అంతా ఇందులోకి లయం అయిపోయింది. ఆ, నిద్రలో లైవ్ అవటం అంటే ఎట్లా అండి? నీ లోపలికి లయం అయిపోయింది, లైవ్ అయిపోయింది. సాక్షి లోపల లయం అయిపోయింది. ఓ నిద్రకు సాక్షిగా ప్రత్యేగాత్మగా నీవు ఉన్నావు. ఉమ్, ఆ ప్రత్యేగాత్మ స్థితిలో ఈ ప్రపంచం అంతా నీలో లయం అయిపోయింది. ఉమ్, మళ్ళా మేలుకొన్నావు. ఉమ్. మేలుకోగానే ఏమైంది? మళ్ళా ఇది ప్రత్యేక సంకల్పం వల్ల నీ ప్రపంచం అంతా నీలో నుంచి వ్యక్తం అయిపోయింది. ఆ, కాబట్టి మేలుకున్నప్పుడు వ్యక్తంగా కనబడుతుంది, గాఢ నిద్రావస్థలో అవ్యక్తంగా ఉంది. ఓ, ఆ, మధ్యలో కలలోనేమో వ్యవహరించి వ్యవహరించినట్లుగా ఉంది. ఉమ్, నిజానికి వ్యవహరించడం లేదా? చేస్తున్నాం. కానీ ఏమైనా చేసావా? చేయలేదు. ఏమీ చేయలేదు. ఏం చేయలేదు. చేసి చేయని వాడిగా ఉన్నావు కలలో. ఉమ్, ఉన్నావా లేదా? ఆ, మరి మెలకువ కలలోనే అలా ఉంటే నీ మెలకువలో మాత్రం ఎలా చేస్తావు? ఆ, కాబట్టి ఇక్కడ కూడా చేసి చెయ్యని వాడివే అయ్యావు. ఓహో, ప్రపంచమే లేనిదంటూ ఉంటే ప్రపంచంలో చేసే పనులు సత్యాలు ఎలా అవుతాయి? ఉమ్, ప్రతిబింబమే లేదంటూ ఉంటే ప్రతిబింబంలో చేసే వ్యవహారం ఎలా సత్యం అవుతుంది? ఉమ్, ప్రతిబింబము లేదు, ప్రతిబింబ వ్యవహారము లేకపోతే ప్రతిబింబానికి ఉనికి ఎలా సత్యం అవుతుంది? ఆ, బింబానికి ఉనికి ఉంటుంది కానీ ప్రతిబింబానికి ఎక్కడైనా ఉనికి ఉంటుందా? ఉండదు సార్. ఉనికి లేనిది వ్యవహరిస్తుందా? చేయలేదు. వ్యవహరించనిది లయం అవుతుందా? ఉహు, కాబట్టి ఆ మూడు లేనివే కదా. ఉమ్, ప్రతిబింబ స్థితిలో ఉనికి లేదు, వ్యవహారము లేదు, లయము ఏమూ లేదు. లేదు. ఉమ్, ఎప్పుడు ఏది ఉన్నదట? కేవల బింబభావమే ఉన్నది, ఉమ్, అభావంగా ఉన్నది. ఉమ్, బింబం ఏ స్థితిలో ఉంది ఇప్పుడు? అభావం. అభావ స్థితిలో. ఉమ్, ఆ అభావ స్థితికి సాక్షిగా నీవు ఉన్నావు. ఓహో, నువ్వు ఎలా ఉన్నావు? ఆ అభావ స్థితికి సాక్షిగా ఉన్నావు. ఉమ్, అభావ స్థితికి సాక్షిగా ఉన్నవాడు ఒక భావం చేత ఎలా కొట్టుకుపోబడ్డాడు? ఉమ్, కాబట్టి అలా కొట్టుకుపోతున్నాడు అనేదంతా మాయా. పరిణామం చెందానన్నదంతా మాయా. మార్పు చెందానన్నదంతా మాయా. మారని నేనే సత్యము. ఉమ్. ఇక్కడ దాకా అర్థమైందా? అర్థమైంది సార్. కానీ మరి మళ్ళా- ఫైనల్ గా మీరు పరిణామమే మాయ అంటున్నారు. అంతేగా మరి. ఉమ్, ఎప్పుడు మాయా? నువ్వు మార్పు చెందని స్థితిలో ఉన్నప్పుడు. ఉమ్, అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఎప్పుడు ప్రత్యేగాత్మ విశ్వ తైజస భావంగా. ప్రాంగ్య ప్రత్యేగాత్మలను ప్రతిబింబాలుగా చూసేటటువంటి ఉమ్, విరాట్ హిరణ్య గర్భ వ్యాపృత పరమాత్మలనే స్థితులలో నువ్వు ఉండాలి. ఉమ్, ఉండి ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులని తెలుసుకోవాలి. ఓహో, ఉండి ఏం తెలుసుకోవాలి? ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులని తెలుసుకోవాలి. ఉమ్, బింబ ప్రతిబింబాలు వేరు కావుగా. ఉమ్, అవును. బింబం ఉంటేనే కదా ప్రతిబింబం. ఉమ్, అది కూడా ఎప్పుడుంది? అభావ స్థితికి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ అభావ స్థితిలోకి దిగొచ్చి భావ సంకల్పాన్ని పూనితే ప్రతిబింబాలు కనబడ్డాయి, ఓహో, విషయం కనబడింది. ఉమ్, లేకపోతే అసలు ఆ విషయం ఉందా? ఉమ్, కాబట్టి విశ్వమే లేనిది. ఉమ్, పరమాత్మ స్థితి నుంచి చూస్తే విశ్వమే లేనిది. ఉమ్,
అర్థమైందా? ఉమ్, కాబట్టి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. ఉమ్. తర్వాత వాక్యం ఏంటి? తర్వాత యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే. ఉమ్, తర్వాత వాక్యం ఏంటి? యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం అన్నాడా లేదా? ఉమ్, ఉమ్. ఇది ఎప్పుడు తెలియాలయ్యా నీకు? యస్సాక్షాత్ కురుతే ఉమ్, ప్రబోధ సమయే, గురువు గారు బోధించే కాలంలోనే నీకు ఈ దర్శనం కలగాలి. ఓహో. ఎవడికైతే గురువు గారు బోధించే సమయంలోనే ఈ దర్శనాన్ని పొందాడు, ఉమ్, సాక్షాత్ ఎలా ఉన్నది అలాగే చూడగలగటం. ఉమ్, సాక్షాత్ అంటే ఎలా ఉన్నదాన్ని అలాగే చూడగలగటం. ఉమ్, బోధాకాలంలోనే ఎలా ఉన్నదానిని అలాగే చూడగలిగేటటువంటి దర్శన సిద్ధి కలిగినటువంటి సత్శిష్యుడైన వాడు ఎవరైతే ఉన్నాడో, ఉమ్, ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం, ప్రత్యేగాత్మ పరమాత్మ అభిన్నులని తెలుసుకోగలుగుతాడు. ఉమ్, ద్వయంగా కనబడుతుంది అది. రెండు చోట్ల ఆత్మశబ్దాలే ఉన్నాయి. ప్రత్యేగాత్మ పరమాత్మ ఉమ్, రెండు చోట్ల ఆత్మశబ్దాలే ఉన్నాయి. ఆత్మ యొక్క ద్వయస్థానములవి. స్వాత్మానమేవాద్వయం. ఉమ్. ద్వయమా అద్వయమా? అద్వయం ఇప్పుడు. ఆ ప్రబోధ సమయంలో దర్శన సిద్ధి కలిగేటప్పటికి ఏమైందట? ఈ ప్రత్యేగాత్మ ఆ పరమాత్మ బింబ రెండు ప్రతిబింబం. అభిన్నులైపోయాయి, ఒకడైపోయాయి. ఉమ్, ఈ ప్రతిబింబం వెళ్ళి బింబంలో కలిసిపోయి అసలు ప్రతిబింబమే లేనిది ఎట్లా కలుస్తుంది? ఉమ్. ప్రతిబింబం అంటే లేనిది కదా, లేని అవును. బింబం అంటే ఉన్నది కదా. ఉమ్, ఉన్న దాంట్లో లేనిది ఎట్లా కలుస్తుంది? ఉమ్. మనం మధ్యలో దర్పణం పెట్టాం కాబట్టి ఉంది. కాబట్టి జీవేశ్వర ఐక్యం అనేది గాని జీవ బ్రహ్మ ఐక్యం అనేది గాని లేనిది. అవును. అవునా? ఎప్పుడైతే పరమాత్మ స్థితికి చేరావో పరమాత్మ స్థితి నుంచి చూసేటప్పటికి ఏమి లేనివైనా ఇప్పుడు ఓ జీవేశ్వర ఐక్యాలు లేవు. జీవేశ్వర ఐక్యము జీవ బ్రహ్మైక్యం అనే పద్ధతిలో చెప్పబడేటటువంటి బోధా పద్ధతి అంతా లేనిదైపోయింది. ఎందుకంటే ప్రతిబింబం లేదు అసలు. ఆ సాధనలన్నీ లేనివైపోయినాయి, ఆ బోధలన్నీ లేనివైపోయినాయి, ఆ దర్శనాలన్నీ లేనివైపోయినాయి, ఆ సిద్ధస్థితి అంతా లేనిదైపోయింది, ఆ జ్ఞాన పద్ధతులన్నీ లేనివైపోయినాయి. జ్ఞానాతీతమైన పరమాత్మ స్థితికి చేరిపోయింది. తురీయాతీతమైనటువంటి పరమాత్మ స్థితికి చేరిపోయాడు. పరమాత్మ ఏ స్థితిలో ఉన్నాడు? తురీయాతీతంగా ఉన్నాడు. కాబట్టి ఆ తురీయాతీతమైన స్థితిలోకి చేరిపోయేటప్పటికి ఏమయ్యాడు? సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. ఎప్పుడో తెలియటం కాదయ్యా, ఆ సద్గురుమూర్తి బోధించే కాలంలోనే ఆ దర్శన సిద్ధిని పొందాడు. తద్వారా ప్రత్యేక పరమాత్మల అభిన్నులని తెలిసి నేను పరమాత్మననే నిర్ణయంలో స్థిరంగా ఉండిపోయాడు. ఈ విషయమంతా లేనిదే అని దర్శించాడు. అటువంటి తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి గురువు గారు ఇప్పుడు ఎవరు? దక్షిణామూర్తి సహజ స్వరూపమైనటువంటి గురుమూర్తి ఆయన.
ఈ ప్రబోధించిన వాళ్ళు. ఆ ఆయన ఎవరు? ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని. ఈశ్వరుడే అందరికీ గురువు. నామరూపాల భేదం లేదు గురువులో. అందువల్ల ఆ దక్షిణామూర్తే సద్గురుమూర్తిగా వచ్చాడు. తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి దక్షిణామూర్తి అయినటువంటి సద్గురుమూర్తికి నమస్కారం. ఇప్పుడు మొదటి నుంచి మళ్ళా ఒకసారి చదువుకో వ్యాఖ్యానం. ఇప్పుడు మొదటి దాంట్లో వచ్చి సార్ మనం వ్యష్టి స్థాయిలో చెప్పుకునే 4, సమిష్టి స్థాయిలో చెప్పుకునే 4 అవి బింబ ప్రతిబింబాలుగా తెలుసుకున్నాం. అక్కడ ఏముందో చదువుకో వ్యాఖ్యానం. ఇచ్చిన PDF లో ఏముందో చదువుకో. చదువుకుని ఇప్పుడు నువ్వు తెలుసుకున్న దానికి అన్వయం చేసుకో. చదువు వ్యాఖ్యానం చదువుకో. ఒక్క నిమిషం సార్, ఇదేంటో పోయింది ఒకసారి. కానీ చివరికి అన్ని లేనివే అని చెప్తున్నారు కదా సార్. మరలా ఫైనల్ గా వచ్చేసరికి నువ్వే ఉన్నావు. బింబ ప్రతిబింబాల దగ్గర నుంచి మొదలుపెట్టి నువ్వు లేనివాడి అయిపోతే అంతా లేకుండా పోయినట్లే. ఓహో. కానీ ఇది ఎలా సార్ అంటే భావం నుంచి అభావం అన్నాం అనుకోండి, అప్పుడు అంటే భావం అంటే మళ్ళీ మనసే కదా సార్. భావం మనసు ఉంటేనే కదా భావం ఉండేది. అంతేగా చెప్పేది. నువ్వు ఎప్పటికీ ఆత్మ సాక్షాత్కార జ్ఞానం పొందనిదే. మనోపరిధిలో నువ్వు ఆలోచించినంతసేపు ఎప్పటికీ పరిష్కారం రాదు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటటువంటి అంతఃకరణ చతుష్టయ పరిధి లోపల నువ్వు విచారణ చేసినంతసేపు అది ఎప్పటికీ తెలుసుకోలేదు. దానిని దాటి దానికి సాక్షిమైన జ్ఞాతగాను నిలబడుంటేనే తెలుసుకోగలడు. లాజిక్ తో అయ్యే పని కాదు ఇది. అర్థమైందా? కాబట్టి సిద్ధాంత విచారణ చేసి నిర్ణయం చేసేద్దామంటే అయిపోతుందా? అవటంలా. కాబట్టి ఎప్పటికైనా నువ్వేమవ్వాలి? ముందు జ్ఞాతం అవ్వాలి. వ్యష్టి సాక్షి అయినటువంటి జ్ఞాతం అవ్వాలి. తర్వాత సమిష్టి సాక్షి అయినటువంటి కూటస్థుడు అవ్వాలి. తర్వాత ఈ జ్ఞాత కూటస్థుడు అభిన్నులని తెలియాలి. ఇదంతా సానుభూతి ప్రమాణంలో తెలియాలా వద్దా? తెలియాలి సార్. అవును. అప్పుడే ఈ నిర్ణయాన్ని పొందగలుగుతాం. కూటస్థ స్థితికి చేరితే తప్ప అభావ నిర్ణయం తెలియదు. ఇప్పుడు అక్కడ ఉన్న వ్యాఖ్యానం ఇది ఇంకా రాలేదు సార్. మీతో మాట్లాడాలంటే ఇంత టెక్నాలజీ రెడీ చేసుకోవాలని కూడా తెలిసింది. ఇప్పుడు సార్ మొత్తం అయితే అంత వ్యక్తమైందంతా దృశ్యమే సార్. అట్లా చూస్తుంటే ఇప్పుడు మరి అవ్యక్తం కూడా దృశ్యమే. అవ్యక్తం కూడా దృశ్యమే అవుతుందండి. అవ్యక్తం కనిపించదు కదండి అసలు ఏమి. అంటే ఆ స్థితి సాక్షి అయినప్పుడు కదా తెలిసేది. ఓ అప్పుడు ఇక్కడ వరకే చూస్తున్నావు కాబట్టి ఇక్కడ వరకే చెప్తున్నావు.
అదేగా ఇప్పుడు ఏం చెప్పాడు, యథా నిద్రయా, నీ లోపల కలిసిపోయినాయి అన్ని. మరి కలిసిపోయినప్పుడు అవ్యక్తమేగా, అప్పుడు సాక్షిగానే ఉన్నావుగా నీ నిద్రలో. అవును. అప్పుడు అవ్యక్తం కూడా లేనిదేగా. అట్లా ఎదగాలి. ఇప్పుడు దృగ్దృశ్య వివేకం అంటే కూడా సేమ్ ఇంతేనండి. ఇంకా ఇంతేగాని ఇంత సులభంగా అవదు ఆ పని. ముందు ఆ నిత్యానిత్య వస్తు వివేకం, తర్వాత ఆత్మానాత్మ వివేకం, తర్వాత కార్యకారణ వివేకం, ఆ తర్వాత సదసద్ వివేకం, ఆ తర్వాత దృగ్దృశ్య వివేకం. ఇట్లా ఒక్కొక్క వివేకం ద్వారా పరిణామం చెందాలి. కార్యకారణ వివేకం నిన్న ఏదో ఒక పాయింట్ వచ్చింది సార్ దాంట్లో, క్షేత్రజ్ఞ విభాగంలో. అప్పుడు కార్యకారణం ప్రకృతి అని చెప్పారు సార్ అక్కడ. ఎక్కడ అదంతా సమిష్టి వ్యవహారం, ఎస్టికి చెప్తే. ఓహో. సో ఇప్పుడు చెప్పండి అమ్మా సార్, ఇప్పుడు ఇప్పుడు ఇట్లా చూస్తే కాలం కూడా లేనిదే అవుతుందండి. దాటితే కాలాతీతమైన స్థితిలో చూస్తే అప్పుడు అతుకు రావాలి కదా. దేశికులైన వాళ్ళకి లేదు. దేశికులు చదువమ్మా, అక్కడ ఉన్న చదువు. ఇక్కడ ఏం చెప్పారంటే, ఫస్ట్ విశ్వం దర్పణ దృశ్యమాన అన్నప్పుడు అద్దంలో ఉన్న ప్రతిబింబం ఎలా కనబడుతూనే అవాస్తవంగా ఎలా ఉందో అలాగే విశ్వం కూడా ప్రతిబింబ సమానము. మరి కనబడుతున్న విశ్వము లేనిది అంటున్నాము. అసలు నిజం ఎలా ఉంది? ప్రతిబింబానికి బింబం ఉండాలి కదా. నిజాంతర్గతం, ఈ విశ్వం లోపల నిజంగా ఏమి ఉంది? పశ్యన్నాత్మని మాయయా, పశ్యన్ అంటే చూడటం, ఈ విశ్వం లోపల అంతటా ఆధారం ఆత్మ. అంటే బయటకు లేని విశ్వం ఎలా వచ్చింది? మాయయా, మాయ వల్ల వచ్చింది. బహిర్వోద్భూతం యథా నిద్రయా, నిద్రపోతున్నప్పుడు పంచభూతాలు ఎరుక లేదు, కానీ పంచభూతాలు వాస్తవంగా లేవా? ఉన్నాయి. ఈ అనంత విశ్వం ఆత్మస్థితిలో ఎలా ఉంది? ఆత్మ దృష్టితో ఉంటే విశ్వం కనబడటం లేదు. విశ్వం ఉన్నదనే దృష్టితో చూస్తే ఆత్మ తెలియదు. అంటే సార్, ఇప్పుడు మనం మెలకువలో కూడా కళ్ళలాగా ఉండాలి. నిద్రపోతున్న వాడికి మెలకువలో ఉన్నవాడికి భేదం ఏమిటి? ఆ నిద్ర నుంచే మేల్కొన్నావు, కానీ మెలకువలో నిద్ర గురించి తెలియదు, నిద్రలో మెలకువ గురించి తెలియదు. నిత్య జీవితంలో ఇది ఎంత సత్యమో అలాగే ఈ విశ్వం అంతా ఉంది అని భోగ్య వస్తువుగా చూసినప్పుడు ఆత్మ తెలియదు అనే విషయం కూడా అంతే సత్యం. ఇలా తెలుసుకో. అంటే ఏ సమయంలో అయినా ఏదైనా ఒక్కటే ఉంటుంది. అంటే రెండు ఒక చోటే ఉన్నాయి. ఒకటి కనబడుతుంది, ఒకటి కనిపించట్లా. ఆత్మ ప్రపంచం రెండు ఒక చోటే ఉన్నాయి, కానీ మనకేం కనబడుతుంది? ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం కనిపిస్తోంది. ప్రపంచం కనబడుతుంది. ప్రపంచం కనబడ్డంత సేపు ఆత్మ కనబడదు. ఎవరికైతే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగి ఆత్మ దృష్టితో చూడడం వచ్చేసింది, వాడేమయ్యాడు? వాడికి ప్రపంచం కనపడట్లా, వాడికి ఆత్మే కనబడుతుంది. ఎవరికైతే పరమాత్మ స్థితి కలిగిందో వాడికి ఏమైంది? అనంత విషయం లేనిదైపోయింది. ఒక జీవుడుగా, ఒక శరీరధారిగా, ఒక ప్రపంచంలో, ఒక దేశంలో, ఒక చోట జీవిస్తున్నటువంటి నీకు విషయం ఎంతగా ఉంది? అనంతంగా తోచింది. అంతేనా కాదా? యూనివర్స్ ఈజ్ ఇన్ఫినిట్ అంటున్నాం, కానీ పరమాత్మ స్థితి నుంచి కనుక చూసినట్లయితే ఆ విషయం అంతా ఏమైపోయిందట? లేనిదే. ఇక ఎట్లా? ఉదాహరణ చెప్తారు.
ఉమ్, మీ ఇల్లు ఉందా లేదా? ఉమ్, నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉన్నావు, 4 గోడల మధ్యలో ఇంట్లో ఉన్నావు. ఉమ్. బయట అంటే ఎటువైపు చూపెడతావు? విండోలోంచి ఎటు కనిపిస్తుందో ఆ బయట అంతా. అవతల ఉన్నదంతా బయట. ఉమ్, బయలు అనేది విశాలమైందిగా మరి. ఆ, బయలులో నువ్వు ఇల్లు కట్టుకున్నావు ఉమ్, అంతేగా. ఉమ్, ఉమ్. నువ్వు ఇల్లు కట్టుకున్నంత మాత్రాన బయలుకి ఏమైనా పరిమితులు వచ్చినాయా? లేవు. రాలేదుగా. ఉహు, కొంతకాలం తర్వాత నీ ఇల్లు పడిపోయిందమ్మా, ఉమ్, అప్పుడు కూడా బయలే ఉంటుంది. బయలు. ఆ, నీ ఇల్లు కట్టినప్పుడు బయలుంది, ఉమ్, నీ ఇల్లు లేనప్పుడు కూడా బయలే ఉంది. ఉమ్, బయలు ఎల్లప్పుడూ ఉంది, ఉమ్, అంతటా ఉంది. ఉమ్. అంతటా ఉందా లేదా? ఉంది. వ్యాపకంగా అంతటా ఉంది. ఉమ్, శరీరం అనే ఇల్లు వచ్చిందమ్మా, ఉమ్, అందులో నేననే జీవుడు వచ్చాడు. ఉమ్, ఈ శరీరం అనే ఇల్లు పడిపోయింది. ఉమ్, ఇప్పుడు బయలుకి ఏమైనా మార్పు ఉందా? ఏం లేదు సార్. అలాగే పంచభూతాలనే ఇల్లు వచ్చింది. ఉమ్, కొంతకాలం తర్వాత పంచభూతాలు పోయినాయి. పోయినాయి. అప్పుడు బయలుకి ఏమైనా తేడా ఉందా? ఉహు, నక్షత్రాది సముదాయంతో కూడినటువంటి విశ్వం వచ్చింది. ఉమ్, గెలాక్సీలు, నెబులాలు ఉమ్, ఎన్నైతే చెప్తున్నామో వాటన్నిటితో కూడిన విశ్వం బయలులో వచ్చింది. ఉమ్. బయలు అంటే అంతరిక్షం. అంతరిక్షం. ఆ అంతరిక్షంలో విశ్వం వచ్చింది. ఉమ్, కొంతకాలం తర్వాత విశ్వం పోయింది. పోయింది. ఉమ్, అంతరిక్షానికి ఏమైనా కొరత పడిందా? ఉహు, అంతరిక్షం ఎల్లప్పుడూ అంతరిక్షమే. ఉమ్, కాబట్టి పరమాత్మ ఎప్పుడూ పరమాత్మే. ఓ, బయలు ఎప్పుడూ బయలే. ఉమ్, వచ్చిపోతున్నది ఏమిటి? విశ్వం అనే ఎరుక. ఉమ్, వచ్చిపోతున్నది ఏమిటి? ఓ, ఎరుక. విశ్వం అనే ఎరుక. అంటే మాయ వచ్చిపోతుంది. బ్రహ్మాండం అనే ఎరుక, పిండాండం అనే ఎరుక. అంటే మాయ వచ్చిపోతున్నట్టు కదా సార్. ఎరుకన్న మాయన్న ఒకటే కదరా ఓయన్న. రెండు వేరువేరుగా లేవు. ఎరుకన్న మాయన్న మనసన్న మూడు ఒకటే. అంటే సార్ ఇప్పుడు ఇదంతా శూన్యం, ఉన్నదంతా శూన్యం అనుకోవాలా సార్, చైతన్యం అనుకోవాలా అలాంటప్పుడు? ఉన్నదంతా అంతరిక్షం మొత్తం కూడా నీ స్థితి, నీ దర్శన స్థితి ఎక్కడి దాకా ఉన్నది అనే దాన్ని బట్టి శూన్య నిర్వచనం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంటున్నావు కదా. కాబట్టి ఉన్నది ఎప్పుడు పూర్ణమే. పూర్ణము నుంచి పూర్ణము ఉద్భవించినా పూర్ణమే, పూర్ణము నుంచి పూర్ణము తీసివేసినా పూర్ణమే, పూర్ణమునందు పూర్ణము లయమైనా అది పూర్ణమే, ఎల్లప్పుడూ పూర్ణమే. ఇప్పుడు అదేగా చెప్పింది. దీనికి వ్యతిరేక అన్వయం అవుతుంది. అంతఃశూన్యం బహిశూన్యం మధ్య శూన్యం శూన్య కుంభ ఇవాంబరే. ఎన్ని శూన్యాలు ఉన్నాయట? అంతఃశూన్యం బహిశూన్యం మధ్య శూన్యం శూన్య కుంభ ఇవాంబరే. అంటే అర్థం ఏమిట? శూన్యంలో కొండ పుట్టింది, కొండ పోయింది. శూన్యం ఎప్పుడు శూన్యమే. పూర్ణమన్నా శూన్యమన్నా రెండు ఒక్కటే. అర్థమైందా? కాబట్టి చిట్ట చివరి స్థితిలో మూడు ఉంటాయి. చిట్ట చివరి స్థితిలో
బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాడు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందేటప్పుడు 3 ఉంటాయి మధ్యలో అడ్డం. సంకల్పం, శూన్యం, కాలం. సంకల్పం, శూన్యం, కాలం. కాలం దాటితే పరబ్రహ్మమే. కాలం ఫైనల్ గా వస్తుందండి. అర్థమైందండి. కాబట్టి సంకల్పము, సంకల్పాతీతము, శూన్యము, శూన్యాతీతము, కాలము, కాలాతీతము అనేటటువంటి స్థితులను ఎవరైతే దాడతారో వాళ్ళు బయలు స్థితికి చేరిన వాళ్ళు, వాళ్ళు పూర్ణ స్థితికి చేరిన వాళ్ళు. వాళ్ళు ఆ బయలును దర్శించి ఆ బయలు స్థితిలో ఉండిపోయాడు, ఆ అంతరిక్ష స్థితిలో ఉండిపోయాడు. వాడు శూన్యాన్ని దాటినవాడు, కాలాన్ని దాటినవాడు, సంకల్పాన్ని దాటినవాడు. వీళ్ళందరూ ఎవరు ఇప్పుడు? పరబ్రహ్మలు. పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినవాడు. పరాత్పర పరబ్రహ్మం అన్నాడు మెహర్ బాబా. ఏ పేరు పెడితే బ్రహ్మము, పరబ్రహ్మము. ఇంకా అవతలకి చెప్తే పరాత్పర బ్రహ్మం. అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ కూడా జ్ఞాననేత్రంతోనే దర్శిస్తారండి. ఇవన్నీ కూడా జ్ఞాన చక్షువు లేనిది. అసలు ఆత్మ సాక్షాత్కార జ్ఞానంతో మొదలవుతుంది. అంతర్నేత్రం అనేది దేంతో మొదలైంది? ఆత్మ సాక్షాత్కార జ్ఞానంతో మొదలైంది. చిట్ట చివరి దర్శనం బయలు. ఆ బయలు స్థితి తర్వాత నేననేవాడు ఉన్నాడు. ఇందాక మీరు కంటి మధ్యలో ఇట్లా శిఖలో ఆకాశం, ఇవి జ్ఞాన చక్షం అండి. అదొక దృష్టాంత రూపక పద్ధతి అన్నమాట. అంటే ఒక దర్పణంలో కన్నును చూపెట్టి కంటి మధ్యలో ఉన్నటువంటి ఆ వెలుగును చూపెట్టి ఆ వెలుగు మీద దృష్టి నిలుపుకోమంటారు. అట్లా నిలుపుకోగా కళ్ళెదురకుండా అద్దం తీసేసినా కూడా అది కనపడటం మొదలు పెడుతుంది. అలా కనపడటం ఏర్పడటాన్ని ఆర్యాదర్పణం ఏర్పడటం అంటారు. ఇట్లా ఆర్యాదర్పణం ఏర్పడినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఈ పిండ బ్రహ్మాండములకు సంబంధించినదంతా ఈ ఆర్యాదర్పణంలో కనబడుతుంది. అలా ఎరిగి దానిని లేకుండా చేసుకుంటాడు. కాబట్టి ఆ పిండ బ్రహ్మాండములందు ఏ వ్యవహారం అయితే ఉందో, ఏ నియమం అయితే ఉందో, ఏ లయం అయితే ఉందో, ఏ ఘటన విఘటనములు ఉన్నాయో అవన్నీ కూడాను ఆ ఆర్యాదర్పణంలో దృశ్యంగా చూస్తాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ చెప్పే దృశ్యం ఏ దృశ్యం? ఆర్యాదర్పణంలో చూడబడే దృశ్యం, జ్ఞాన నేత్రానికి కనబడినటువంటి దృశ్యం. నేనెవరు? దృక్స్వరూపం, కేవల దృక్స్వరూపుడు, దృశ్యంతో పని లేని వాటి. ఇట్లా ఎదగాలన్నమాట. ఇట్లా ఎదిగి నాకు మూలమేది అని విచారణ చేయగా మూలం లేనివాడుగా తేలేట్టువాడు. అట్లా ప్రయాణం చేసి చిట్ట చివరికి తానే లేకుండా పోయాడు. ఈ రకమైనటువంటి నడకని నేర్పేటటువంటిది ఏదైతే ఉందో దాని పేరు మౌన వ్యాఖ్య. ఇక్కడ బోధించే విధానం లేదనమాట, దర్శన విధానం అనమాట. ఇందాక ప్రబోధ సమయం అంటే అది ఈ మౌన వ్యాఖ్య దర్శనాన్ని పొందడం. అది సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. ప్రత్యేగాత్మ పరమాత్మ అభిన్నులనే దర్శనాన్ని పొందాలి. చదువుకో, ఇప్పుడు అక్కడున్నా చదువుకో. ఇంకా బహిరివోద్భూతం యదా నిద్రయ. నిద్రపోతున్నప్పుడు పంచభూతాలు ఎరకలేదు, కానీ పంచభూతాలు వాస్తవంగా లేవా, ఉన్నాయి. ఈ అనంత విశ్వం ఆత్మస్థితిలో ఎలా ఉంది? ఆత్మ దృష్టితో ఉంటే విశ్వం కనబడటం లేదు, విశ్వం మనదనే దృష్టితో చూస్తే ఆత్మ తెలియదు.
నిద్రపోతున్న వాడికి మెలకువలో ఉన్నవాడికి భేదం ఏమిటి? ఆ నిద్ర నుంచే మేల్కొన్నావు, కానీ మెలకువలో నిద్ర గురించి తెలియదు, నిద్రలో మెలకువ గురించి తెలియదు. నిత్య జీవితంలో ఇది ఎంత సత్యమో అలాగే ఈ విశ్వం అంతా ఉంది అని భోగే వస్తువుగా చూసినప్పుడు ఆత్మ తెలీదు అనే విషయం కూడా అంతే సత్యం. ఇలా తెలుసుకో. మెలకువలో నిద్ర ఎక్కడికి పోయిందో, నిద్రలో ఈ మెలకువ ఎక్కడికి పోయిందో అది తెలియదు. తెలీదా? తెలుస్తుందా? తెలియదు. దర్శన సిద్ధి కలిగిన వాడికి తెలుస్తుంది. అంటే ఎట్లా అండి? సాక్షిగా ఉంటాడు కాబట్టి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం వల్ల తెలుస్తుంది. రెండు మనమే చేస్తున్నాము కాబట్టి విచారణ చేయాలి. మెలకువ ఎక్కువసేపు, నిద్ర కొద్దిసేపే కాబట్టి నిద్రను పోగొట్టుకోవాలి. ఏది వస్తుందో అది పోవాలి. అంటే వచ్చే నిద్ర పోవాలి, వచ్చే విశ్వం పోవాలి. పోతుందా? అట్లా పోవట్లేదు సార్. అట్లా మేలుకుంటే పోతుంది. ఆ రకమైన మెలకువని పొందాలి. స్థూలంగా నిద్రపోకుండా ఉండమనో కాదు, స్థూలంగా దీన్ని పోగొట్టమనో చెప్పటల్లా. దానికి అవతల చూడగలిగేటటువంటి దృష్టి ప్రాప్తిస్తే ఆ దృష్టి ప్రభావం వల్ల నువ్వు మేలుకొని ఉంటావు. నీ సమక్షంలో ఇంద్రియాలు నిద్రపోతూ ఉంటాయి. నువ్వు మేలుకునే ఉన్నావు, నీ సమక్షంలో ఇంద్రియాలు నిద్రపోతున్నాయి. దాన్ని చూడగలుగుతున్నావు. బయట నుంచి చూసేవాడికి ఎట్లా ఉన్నాడు? నా వలనే తింటున్నాడు, నా వలనే పరుండుతున్నాడు. కానీ వాడి లోపల ఉన్నవాడు మేలుకున్నాడా లేదా? అవును. అనుభవ రీత్యా, స్వానుభవ ప్రమాణ రీత్యా నువ్వు అక్కడ మెలకువని గనక పొందినట్లయితే అప్పుడేమైంది? నీ సమక్షంలో ఇంద్రియాలు నిద్రపోయినాయి. అప్పుడు నువ్వు నిద్రపోలేదుగా, నేనున్నాను. అప్పుడు ఉన్నావుగా. అప్పుడు ఈ ప్రపంచం అంతా నీలోకే లయమైంది. మరల ఎక్కడి నుంచి వచ్చింది? నీలోనే ప్రపంచం వచ్చింది. కాబట్టి అటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలా వద్దా? పొందాలి సార్. అట్లాగే బ్రహ్మము నుంచి సృష్టి ఉత్పన్నమైంది. అట్లాగే బ్రహ్మము నుండి ఈ సృష్టి లయమైపోతుంది. మరి ఇది కూడా దర్శనంగా చూడాలిగా, ఆ రకమైన మెలకువని పొందాలిగా. అట్లాగే వ్యాపకంగా ఉన్నటువంటి విశ్వం పరమాత్మ నుంచి ఉద్భవించింది. మరలా పరమాత్మ ఏంటి లయమైంది. అది కూడా చూడాలిగా. అది కూడా. ఇట్లా ఎవడైతే దర్శన రీత్యా ఈ మూడు ఉన్నవి ఎట్లాగో లేనిది ఎట్లాగో తెలుసుకున్నాడు, ఇప్పుడు వాడు ఉన్నవాడా లేనివాడా? ఉండి లేనివాడు. ఇప్పుడు అది అర్థమైందండి. ఇప్పుడు కాబట్టి లేనెరుకగా అయిపోయాడు. పరమాత్మ స్థితికి వచ్చేటప్పటికి ఏమైపోయాడు? లేనెరుకగా అయిపోయాడు. ఉన్నది బయలు, లేనిది ఎరుక. కాబట్టి అచల సిద్ధాంతంలో మాట్లాడే మాటలు ఈ పై స్థితికి సంబంధించినవి అన్నమాట. ఈ అనంత విశ్వం పుట్టక ముందు నుండి ఆత్మ ఉంది. విశ్వం వస్తోంది కాబట్టి విశ్వమే పోతుంది. అలా మెలకువకు రాకడా పోకడా లేదు, అదే ఎప్పుడు ఉంటుంది. అలాగే ఆత్మ ఎప్పుడు ఉంటుంది. నిద్ర అంటే అజ్ఞానం, కాసేపు ఉంటుంది పోతుంది. నిద్రలో నీదైన తెలివిని, నీదైన స్థితిని కోల్పోతున్నావు కదా. మెలకువలో ఉన్నంతసేపు నీవు ఏదైతే అయి ఉన్నావో ఆ తెలివి నీకుంది. రాను ఎటులో పోను ఎటులో, అయినదెట్టులో కానిదెట్టులో ఎరుక ఉంది, అది పోదు. కాబట్టి ఎరుకకి రెండు లక్షణాలు ఉన్నాయి. ఏమిటది? రాకడా రాకడా, అయుట కాకపోవుట, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి దాన్ని. అది పిండాండ పద్ధతిగా గాని బ్రహ్మాండ పద్ధతిగా గాని, సృష్టిగా గాని సమిష్టిగా గాని విశ్వంగా గాని ఏ తీరుగా అయినా సరే దానికి రాకడా పోకడా ఉంది. దానితో సమానంగా నువ్వు కూడా పెట్టుకున్నావు అనుకో, ఏమయ్యావు? దాంతో పాటే వస్తున్నావు, పోతున్నాను, దాంతో పాటే పోతున్నావు. కానీ నువ్వెవరివి?
నేను వీటికి అతీతంగా ఉండేదాన్ని. ఎరుకకు మీరిన వాడివి. ఉమ్, కాబట్టి నేను పరబ్రహ్మము, పరబ్రహ్మ. నేను పరమాత్మను. ఉమ్, ఆ ఎరుక యొక్క స్థితిగతులు నాకు లేవు. ఓ, ఉమ్, నేను లేనివాడను. ఉమ్, అర్థమైందా? అర్థమైందండి. ఉమ్, లేని బద్ధడిగా ఎల్లప్పుడూ ఉన్నా. ఉమ్, అంతరిక్షం ఏమో కనబట్టలేదు కదా ఎవరికి. ఉమ్, ఉమ్, ఏం కనబడుతున్నాయి? వచ్చిపోయేవి కనబడుతున్నాయి. ఉమ్. కానీ ఎల్లప్పుడూ ఉన్నది ఏమిటి? లేనిదే ఎల్లప్పుడూ ఉంది. అంతరిక్షమే ఎప్పుడూ ఉంది, ఉమ్, వచ్చిపోయేవి లేకుండా పోతుంది. లేకుండా పోతున్నాయి. ఉమ్, కాబట్టి నేను అంతరిక్షాన్నే గాని నేను ఈ వచ్చిపోయే వాటిని కాదు. ఉమ్, నేను బయలు. బయలు. ఉమ్. ఎరుక ఉంది, అది పోదు. రావడం రావడం అంటే పోవడం కనపడుతుంది. అనంత విశ్వం వచ్చింది, పోతుంది. మనం దేని గురించి చింతన చేయాలి? రాకడా పోకడా లేని స్థితి ఒకటి ఉన్నది, దాని గురించి చేయాలి, చూడాలి. ఉమ్. ఈ దృష్టికోణంతో చూడాలి. రానిది పోనిది గురించి విచారణ చేయాలి. ఉమ్. బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్యం మొదలైన దశలు అవస్థలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఉమ్. శరీరం వస్తుంది, పోతుంది, కానీ నీవు పోవు. ఉమ్. సృష్టి సామాన్య ధర్మంగా రావడం పోవడం ఉంది, దీనిని ఏమీ చేయలేం. ఈ రావడానికి పోవడానికి ఆధారమైన స్థితిలో ఉన్నదానికి రాకడా పోకడా ప్రభావం లేదు. ఉమ్. నీలో నేను అనేది ఉంది, దానికి రాకడా పోకడా ప్రభావం లేదు. ఉమ్. అది ఆధార స్థితి అంటే అది ఉమ్. నేను. నీ జీవన ప్రమాణంతో చూస్తే అనంత విశ్వం ఎక్కువ, కానీ పోతుంది. పగలు రాత్రి భూమి మీద ఉన్నవారికి ఉన్నాయి, కానీ సూర్యునికి లేవు కదా. సాపేక్ష దర్శనం ఉన్న వారికి పగలు రాత్రి ఉన్నాయి, లేకపోతే లేవు. ఇవన్నీ అభ్యాసపూర్వకంగా వచ్చాయి. ఉమ్. అనంత విశ్వాన్ని ప్రతిబింబ సమానంగా చూడాలి. ఉమ్. ఈ అనంత విశ్వాన్ని గుర్తించినంతసేపు ఉంది, లేకపోతే లేదు. ఉమ్. ప్రపంచం ఉంటే కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయి. ఉమ్. అద్దం ముందు నిలబడితేనే కదా ప్రతిబింబం కనబడింది. అది నీ వద్దకు రాదు కదా, అంతే కదా. మరి ఆ ప్రపంచాన్ని ఎవరు గుర్తించమన్నారు? అది అలా అభ్యాసంతో జరుగుతోంది. అద్దంతో పని లేకుండా ఉండలేమా? నిన్ను నీవు సరి చేసుకోవడానికి ప్రతిబింబం అవసరం. అలంకరణ అనే దృష్టి లేకపోతే అద్దం అవసరం లేదు. ఉమ్. అంటే మనం ఈ విశ్వం మీద మనకేమీ లేకపోతే, ఆసక్తి లేకపోతే దాంతో పని లేదు, అంతే కదా. పని లేదు, ఉమ్, అంతేగా. మరి ఆ ఉమ్. భ్రాంతి లేదనుకో, నీకు ఉమ్, స్వస్వరూప జ్ఞానం కలిగిందమ్మా, భ్రాంతి లేదమ్మా, అప్పుడు నీకు దాంతో పని ఉంది. ఉమ్, చిన్నపిల్లప్పుడు ఆట బొమ్మలతో ఆడుకున్నావా లేదా? ఉమ్, ఆట బొమ్మల సుఖాన్ని ఇచ్చినాయా లేదా? ఉమ్. ఆనందాన్ని ఇచ్చినాయా లేదా? ఇచ్చాయి, అవును. ఇప్పుడు ఆడుకో. ఇప్పుడు ఇష్టం ఉంది ఇంకా. ఇప్పుడు ఎందుకు సుఖాన్ని ఇవ్వటంలో బొమ్మలు ఏమైనా మారినాయా? ఆసక్తులు మారినాయి అంతే. నువ్వు ఎదిగావు. ఉమ్, నువ్వు ఎప్పుడైతే ఎదిగేది భ్రాంతి అయిపోయింది, ఇప్పుడు ఆ భ్రాంతి నుంచి విడిపోయావు. ఉమ్, బొమ్మల సుఖాన్ని ఇవ్వవు అని నీకు తెలిసిపోయింది, ఉమ్, బొమ్మల ఆనందాన్ని ఇవ్వవు అని తెలిసిపోయింది. ఉమ్, తెలిసేటప్పటికి ఆ భ్రాంతి లేకుండా పోయింది. ఉమ్. ఏం చేస్తే లేకుండా పోయింది ఇప్పుడు? అప్పుడు చిన్నప్పుడు అంటే ఇక వేరే వాటి మీద దృష్టి మళ్ళింది కాబట్టి పోయింది సార్. దాని అర్థం ఏంటి? అంతకంటే పై స్థితికి సంబంధించిన జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఉమ్, కింది స్థితి లేనిది అయిపోవటంలా. ఆ, యవ్వన కౌమార దశలకు సంబంధించిన జ్ఞానం వచ్చేసేటప్పటికి ఉమ్, బాల్యానికి సంబంధించినవన్నీ భ్రాంతి అయిపోయింది. భ్రాంతి. ఉమ్, అడిగితే ఏం చెప్తాడు అప్పుడు? నువ్వు అట్టా ఆడుకున్నావమ్మా ఎవరన్నా చెప్పారనుకో నీ బాల్య విశేషాలు, అప్పుడేమంటావు? అది అప్పుడు ఏదో అట్ట అయిపోయిందిలే, తెలియని స్థితిలో అట్ట అయిపోయిందంట, కదా? అంతే. కాబట్టి ఆ భ్రాంతి అవివేకం ఎట్లా పోయినాయి? వివేకం ద్వారా పోయి. ఉమ్, కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకాన్ని పొందితేనేమో జగద్భ్రాంతి పోయి, ఉమ్, నిత్యానిత్య వస్తు వివేకం ద్వారా జగద్భ్రాంతి. జగద్భ్రాంతి పోయి, ఉమ్, ఆత్మానాత్మ వివేకం ద్వారా జీవభ్రాంతి పోయి. ఉమ్. అక్కడ రాసుకున్నావా 5 వివేకాలు? రాసుకున్నానండి. దేనివల్ల ఏ భ్రాంతి పోతుందో రాసుకో. ఉమ్, నిత్యానిత్య వస్తు వివేకం వల్ల జగద్భ్రాంతి లేకుండా పోయి,
ఆత్మానాత్మ వివేకం ద్వారా జీవభ్రాంతి జీవభ్రాంతి. లేకుండా. ఉమ్, తర్వాత ఏమిటి? కార్యకారణ వివేకం. ఉమ్. కార్యకారణ వివేకమేనా సదసద్ వివేకమా? సదసద్ దృగ్దృశ్యం అన్ని రాసుకున్నాం. ముందు కార్యకారణ వివేకం. ఓకే. కార్యకారణ వివేకం ద్వారా జీవేశ్వర భ్రాంతి లేకుండా పోయి జీవుడు ఈశ్వరుడు ఒకటైపోయాడు అక్కడ. జీవుడి. సదసద్వివేకం ద్వారా జీవ బ్రహ్మ భ్రాంతి పోయింది. ఓ బ్రహ్మ. ఓకే. అర్థమైందా? దృగ్దృశ్య వివేకం ద్వారా పరమాత్మ నిర్ణయం అయింది. అక్కడేమో భ్రాంతులు పోతున్నాయి, చివరికి వచ్చేసరికి నిర్ణయం అవుతుందండి. అది కాబట్టి నిర్ణయాన్ని అందించేది ఏమిటంటే దృగ్దృశ్య వివేకం. దర్శన రూపంగా వచ్చినటువంటిది ఎల్లకాలం నిలిచిపోయింది. మిగిలినటువంటి ఆలోచనలన్నీ చెదిరిపోతాయి. గాని దర్శనంగా ఎప్పుడైతే అంతర్నేత్రంలో జ్ఞాన చక్షువుతో దర్శించినటువంటి ఏ దర్శనం అయితే ఉందో అది ఎల్లకాలము అలా ఉండిపోయింది. అది సహజ జ్ఞానము. ఇట్లా తెలుసుకోవాలి. కాబట్టి ఒక్కొక్క వివేకాన్ని పొందాలి, ఒక్కొక్క భ్రాంతిని విడవాలి. కాబట్టి వివేకాన్ని పొందడం ద్వారా భ్రాంతి పోయిందా, భ్రాంతిని విడవడం ద్వారా వివేకం వచ్చిందా? వివేకాన్ని పొందడం ద్వారానే పోతుందండి. అతి ముఖ్యమైన విషయం ఇదే. మానవుడు ఈ వేదాంత విచారణ తత్వజ్ఞానంలో నిన్ను విడిస్తే గాని దాన్ని పొందలేనని అనుకుంటూ ఉంటాడు. చీకటి పోయిన తర్వాత వెలుగు వచ్చిందా, వెలుగు వస్తే చీకటి పోయిందా? వెలుగు వస్తేనే చీకటి పోతుంది. అది కాబట్టి నిరంతరాయంగా నువ్వు దేనికోసం ప్రయత్నించాలి? ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కోసం, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కోసం, పరమాత్మ స్థితి కోసం నువ్వు ప్రయత్నించాలి. అంతేగాని నాకు జగద్భ్రాంతి పోవాలి, జీవభ్రాంతి పోవాలి, అట్లా పోవాలి ఇట్లా పోవాలి అంటే పోతుందే? పోదు. కావాల్సింది ఉంటే పోతుంది. బాల్యం పోవాలి, బాల్యం పోవాలి, బాల్యం పోవాలంటే బాల్యం పోయిందే. వివేకం వస్తే పోయింది. వివేకం వచ్చినప్పుడు పోతుంది. కౌమార యవనాలు వస్తే బాల్యం, వృద్ధాప్యం వస్తే యవన కౌమారాలు పోయి సహజంగా పరిణామం చేసేవుగా. అలాగే జ్ఞానంలో కూడా అంతర్ముఖ ప్రయాణంలో సాధనతో సహజ జ్ఞానాన్ని పొందాలి. అసహజమైన పద్ధతులలో సాధించబడేది నిలబడదన్నమాట. ఎందుకు విచారణ మార్గాన్ని ఆశ్రయించాలి? ఎందుకంటే ఈ పోగొట్టుకోవడం అని కూర్చుంటే పోదు. విచారించడానికి వస్తువు కాదు కదా. కాబట్టి నీకు దానికి సంబంధించినటువంటి పూర్ణమైన పరిజ్ఞానం వచ్చి వివేకంలో మేల్కొంటే అది లేనిదై. కాబట్టి నిన్ను వివేకంతో మేల్కొనేటట్లు చేయడమే గురుబోధ సాంప్రదాయం. ఏ వివేకానికి ఆ వివేకం నీకు అర్థమయ్యేటట్లు చెప్పి ఆ రకమైన పద్ధతిగా నిన్ను జీవింపజేసి ఆ రకమైన భ్రాంతులు నీవే దూరమైపోయినాయనే నిర్ణయంతో మేల్కొని చెప్తే లేకుండా పోయి అంతేనా? త్వరలో నుంచి మేల్కొన్నావమ్మా, నిద్రపో నిద్రపో అన్నారు. మళ్ళా నేను అప్పుడేమన్నావు? ఇంకా చాలా పడుకుంది, అయిపోయింది అయిపోయింది ఇంకా కుదరదు, పడుకోవడం కుదరదు అన్నావు. ఇంతకుముందు ఇప్పటిదాకా పడుకున్నావుగా మళ్ళా పడుకో అన్నాడు. ఏమన్నా అప్పుడు? ఇంక లేదు, అంత మెలకువే. ఇంకా అది ఒకసారి వివేకం వస్తే అవివేకంతో వ్యవహరించే అవకాశం లేదు, అజ్ఞానంతో వ్యవహరించే అవకాశం లేదు. మనం పూర్వం అజ్ఞానంతో అవివేకంతో కొన్ని పనులు చేశామా చేయలేదు? ఇప్పుడు వివేకం వచ్చిందా రాలేదా? మరి వాటిలో మళ్ళీ అలా ప్రవర్తించ చూద్దాం. చెయ్యం మళ్ళా. ఎందుకని? ఇప్పుడు తెలిసింది కదా. తెలిసింది. కాబట్టి తెలియదనుంటే అజ్ఞానంబు, తెలియుటే జ్ఞానంబు, తెలిసేటి తెలివిని వాయుటే బ్రహ్మ. సింపుల్ గా చెప్పమంటే తెలియదనుంటే అజ్ఞానం, తెలియదనుంటే జ్ఞానము.
తెలుసు అన్నాలన్నా ఓ తెలివి ఉండాలా వద్దా? ఆ తెలిసెడు తెలివిని పోయడమే బ్రహ్మం. సులభంగా తెలుపనా? కాబట్టి ఇట్లా ఇట్లా నేర్చుకోవాలి జ్ఞానాన్ని. చిక్కుపడకుండా రావాలి బయటికి. శాస్త్ర పరిభాషలో చిక్కుపడకూడదు. చదివేటప్పుడు విడ తీసుకుంటూ రావాలన్నమాట. అయిపోయిందా మొదటి శ్లోకం? ఇంకా చివరి ఒక పార్ట్ ఒకటే ఉందండి. తుల్యం నిజాంతర్గతం బహిర్భూతం అది ఒకటి ఉంది. అవి అంటే జనరల్ గానే చెప్పారు మీరు, ప్రపంచంలో ఉండే కంప్లైంట్స్ గురించి వాటి గురించి. తర్వాత ఇంకో ఫైనల్ గా ఒకటే సార్, దేశకాలకు అతీతంగా ఎలా ఉండాలి. అప్పుడేనా ఇప్పుడేగా తెలుసుకోవడం మొదలు పెట్టావు. చివరి విషయం మొట్టమొదట నిత్యానిత్య వస్తు వివేకంతో మొదలు పెట్టాలి. ఒక్కొక్క వివేకాన్ని పొందుతూ ఎదగాలి. సరే, ఇట్లా మీరు చేసినప్పుడల్లా ఓ శ్లోకం చెప్పించుకోండి. అలాగే సార్, థ్యాంక్స్ అండి. సరేనా? అలాగే సార్, జై బాబా. థ్యాంక్స్ అండి. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै।